హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వచ్చాయి, అదేవిధంగా రాని వారి పరిస్థితి ఏంది, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే విడుదల వారిగా నిధులు అనేది జమ చేస్తున్నారు. రోజుకు ఇన్ని ఎకరాల చొప్పున అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా సంబంధించినటువంటి నిధులకు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆపైన రైతులకు కొంతమందికి రాలేదంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట ప్రభుత్వం నుంచి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే మార్చారనమాట. సో ఏంటి, ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ పైసలన్నీ కూడా గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు డిఫరెంట్ విధానం అయితే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో సన్న ఊర్లో బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. రైతులకు క్వింటాకు 500 రూపాయల చొప్పున ఇచ్చే సన్న వడ్ల బోనస్ లో కొత్త నిబంధనలు ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు. ఏంటంటే ఇకపైన కేవలం ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాల వరి విత్తనాలు పండించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ సొమ్ము అనేది అందుతుంది అనమాట. మార్పు వల్ల అక్రమాలు అరికట్టి నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇకపైన రైతులు విత్తనాలు కొనేటప్పుడు కూడా విషయం తప్పక గమనించాలన్నమాట. సో 7 రకాల లిస్ట్ అనేది ఇచ్చారనమాట. అందులో వచ్చేసి ప్రభుత్వం గుర్తించి రకాలు వేస్తేనే బోనస్ జమ అవుతాయి. అందులో వచ్చేసి ఆర్ఎన్ఆర్ 15048 కావచ్చు, బీపీటీ 5204 కావచ్చు, అదేవిధంగా కేఎన్ఎం 1638 కావచ్చు, హెచ్ఎంటి సోనా కావచ్చు, జైశ్రీరాములు డబ్ల్యూజిఎల్ 44 కావచ్చు, కేఎన్ఎం 7715 రకాలు మాత్రమే దీనికి అర్హులైన అనమాట. సో అటువంటి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ల వద్ద వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించాలన్నమాట. రైతులు పేరు, తండ్రి పేరు, విత్తనాలు, ల్యాబ్ నంబర్ వంటివి కూడా వివరాలు డిజిటల్ రికార్డ్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలో బోనస్ పైసలు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక ఇందులో ప్రధానంగా విత్తన కొనుగోలు పైన ప్రత్యేక నిఘా అనేది విధించారనమాట. విత్తన డీలర్లు ప్రతి అమ్మకానికి వెబ్సైట్ లో అప్లోడ్ అనేది చేయాలని తప్పనిసరి చేశారు. డిజిటల్ ప్రక్రియ వల్ల విత్తన నాణ్యతతో పాటు బోనస్ పారదర్శకత అందుతుందని చెప్పేసి వానాకాలం సీజన్ నుంచి ఈ కొత్త పద్ధతి అమలు అవుతుందని చెప్తున్నారు. రైతులు అప్డేట్ అనేది తప్పనిసరిగా డీలర్ వద్ద అడిగి మరీ తెలుసుకోవాలన్నమాట. దీనివల్ల బోనస్ పైసలు అనేది డబ్బులు అనేది మీ అకౌంట్ లో డబ్బులు జమ కావడం జరుగుతుందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ప్రభుత్వం నేరుగా ఈ నెల నుంచే మనకు పైసలు అనేది జమ చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా వచ్చేసి ప్రభుత్వం 2-3 నెలలు అయిందని చెప్పేసి ఇటీవల కాలంలో ప్రభుత్వం యాసంగి పైసలు కొంత మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వేగవంతం పుంజుకుంది ఈ నెలలో అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా 7వ విడత నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయాన్ని దశల వారీగా ఇప్పటికే అందజేస్తున్నారు. సాగులో ఉన్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇప్పటికీ చాలా మంది రైతులకు ఈ సాయం అందగా తాజాగా మరో విడత నిధులు అనేది ప్రభుత్వం ఇప్పుడే రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు అన్నమాట. అయితే ఎవరికి ఎంత ఇచ్చారు అనే దానిపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ ఈసారి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విడతలో దాదాపు 259 కోట్లను రీచ్ చేయడం జరిగింది. దాదాపుగా ఎంతమంది రైతులు ఉన్నారంటే 58,831 మంది రైతులు అయితే ఉన్నారు. 4,32,00,000 ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే ఇచ్చారనమాట. అర్హులైన వారందరికీ రైతులకు ఇక నిధులు అనేది పెంచుతూ వస్తున్నారు అనమాట. ఒక రోజుకు 1 ఎకరం ఇలా పెంచుకుంటూ అయితే వస్తున్నారు. ఈ సీజన్ నుంచి ప్రభుత్వం నిరంతరంగా నిధులు విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 68.96 లక్షల మంది రైతులకు 7,750 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో సమాచారం అంటే ఇవ్వడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైతులు తమ బ్యాంక్ ఖాతాలో తనిఖీ చేసుకొని సాయం అంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. సో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వానాకాలం సాగు పెట్టుబడి సాయం ఇబ్బందులు తొలగి పంట దిగుబడి అనేది పెరుగుతుందన్నమాట. అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా మీరు కనుక ఈ యొక్క 5 తప్పులు కనుక చేస్తే మనకు పైసలు అనేది రావన్నమాట, సాయం కట్ అవుతుంది. ఎందుకు ఏంటని చూసుకున్నట్లయితే
జూన్ 20న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే రైతులకు పిఎం కిసాన్ నిధులు అనేది స్వయంగా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో తారేశ్వర్ నుంచి నిధులు అనేది ఒకసారిగా మనకు రిలీజ్ చేశారు. ఎంతమంది డబ్బులు ఇచ్చారు ఏంటంటే బ్యాంక్ ఖాతాలో రిలీజ్ చేశారు. 9.44 కోట్ల మంది రైతులకు 18,580 కోట్లు అనేది రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు ఖాతాలో డబ్బులు జమ కాలేదన్నమాట. రైతుల బ్యాంక్ ఖాతాల్లో వ్యవసాయ అధికారులు సంప్రదిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసినట్లు చెప్తున్నారు కానీ చాలా మందికి రాలేదంటున్నారు. అయితే కొన్ని తప్పులు చేయడం వల్ల పిఎం కిసాన్ నగదు అనేది అందకపోవచ్చు అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది కేవైసీ భూమి రికార్డులో తప్పులు కనుక లాంటివి ఉండడం వల్ల నిధులు జమ కాలేదు. ఈ తప్పులు సరిదిద్దుకోవడం వల్ల మీరు పిఎం కిసాన్ నిధులు వెంటనే పొందవచ్చు. ఈ మేరకు రైతులు కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ చేసింది అనమాట. ఈ తప్పులు ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. వాయిదాలు అందుకోవడానికి రైతులు తమ ఈ కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు సరిపోలేకపోవడం, ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతా రికార్డులను ఇతర రిజిస్ట్రేషన్ వివరాలతో సరిపోలేకపోతే డబ్బులు నిలిచిపోతాయి అనమాట. తప్పుడు బ్యాంక్ ఖాతా సమాచారం ఇవ్వడం, సో వేరే అకౌంట్ ఇవ్వడం, అదే విధంగా ఐఎఫ్సి కోడ్ ఇన్యాక్టివ్ లో ఉండడం, ప్రత్యక్ష ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అనర్హుల లబ్ధి హోదా అన్నమాట. ఆదాయ పన్ను ఫైలర్లకు సంబంధించి చూసుకున్న నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ పింఛన్లు అయితే పొందుతున్నారు. పెన్షన్లకు సహా అర్హత షరతులను నెరవేర్చని రైతులకు డబ్బులు అనేది పడవన్నమాట. సో ఏడాదికి ఎకరానికి ఎంత ఇస్తున్నారంటే 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం. ఇవి ఎన్నిసార్లు అందజేస్తున్నారు? మనకు 3 దఫాలు అయితే అందజేస్తున్నారు. సో ఇక ఈ డబ్బు ప్రతి సంవత్సరం ఏప్రిల్ జూలైలో ఒకసారి, ఆగస్టు నవంబర్లో ఒకసారి, మరొకటి డిసెంబర్ మార్చిలో అయితే మనకు 3 విడతల్లో అందజేస్తారు. నిధులు నేరుగా లబ్ధిదార బ్యాంక్ ఖాతాలు అయితే బదిలీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల రైతులకు అయితే నిధులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. సో వారు వెరిఫై చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా పట్టాలు వచ్చిన వారికి సైతం ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దానివల్ల ఏమైతే కొత్త పట్టాలు కలిగిన వారు సైతం రైతులు అప్లై చేసుకున్నట్లయితే వారికి రైతు భరోసా కూడా అందజేస్తామని చెప్పారు. కాబట్టి సాయం త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది వానాకాలం సీజన్ లో ఇప్పటికే పంట వేసినా వేయకుండా ముందుగానే అందజేస్తున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తారు. అయితే యాసంగి పైసల కోసం మీరు చేస్తున్నారు అనమాట. యాసంగిలో 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. మిగతా పైసలు ఇస్తారా ఇవ్వరా అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి సో ఇప్పటికే 6,000 దగ్గర నుంచి మరొక 2,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో, డివిడెండ్ రూపంలో ప్రభుత్వం పొందడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది అనమాట. సో అవి వచ్చిన తర్వాత ఈ పైసలు ఫస్ట్ వానాకాలం అయిపోయిన తర్వాత యాసంగి వేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక యాసంగి అలాగే ఉండి ఇప్పుడు వానాకాలం మాత్రం వేస్తున్నారు. రానున్న సీజన్ సంబంధించి ఏదైతే వరి అనేది పండించాలనుకున్న రైతులకు సంబంధించి కొత్త రూల్స్, కొత్త నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నమాట. సో అటువంటి వారికి మాత్రమే పైసలు అనేది బోనస్ పైసలు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి.